హాయ్ అండి. చూడండి, ఇవాళ నేను మీకు సాబుదానా రసగుల్లాలు చూపిస్తాను. చూడండి, ఒక గిన్నెడు సాబుదానా సగ్గుబియ్యం చూపించాను కదా. సగం గిన్నెడేమో వరిపిండి, ఒక గిన్నె సగ్గుబియ్యానికి ఒక గిన్నె పంచదార. ఇది దుక్క పంచదార, కొంచెం వెళ్తు తీసుకున్నా. 2 గిన్నెలేమో ఆ గిన్నెతోనే 2 గిన్నెలు పాలు తీసుకోవాలి. నెయ్యి, పాలు కాచాను, బాగా మరిగించాను. చూపిస్తాను చూడండి. సగ్గుబియ్యం అయితే ఇప్పుడు సగ్గుబియ్యం నేను మిక్సీ పడతాను మెత్తగాను. చూపిస్తాను చూడండి. ఇది వరిపిండి, ఇది పంచదార, ఒక గిన్నె పంచదార. కొలత ఇది సగం గిన్నెడేమో వరిపిండి, ఒక గిన్నె ఆ గిన్నె, 3 సేమ్ గిన్నెడు. ఒక గిన్నె సగ్గుబియ్యానికి 2 గిన్నెలేమో పాలు తీసుకోవాలి. సేమ్ కొలతే, కొంచెం కొలత తేడా వచ్చినా రాదు. మీరు వరిపిండి జాగాలో ఇది పాలగుండ కూడా తీసుకోవచ్చు. పాలు తీసుకున్నా పాలగుండ తీసుకోవచ్చు. లేకపోతే ఒక గిన్నె పాల పన్నీర్ పాలు విరిగిన పాలు చీనా తీసుకోవచ్చు. నేను పాలు వేస్తున్నాను, సగ్గుబియ్యం వేస్తున్నాను. సగ్గుబియ్యం వేయకపోతే పాలు విరగొట్టి ఒక గిన్నెడు తీసుకోవాలి. సగ్గుబియ్యం వేస్తే అక్కలేదు, సేమ్ రసగుల్లాలు అలాగే వస్తాయి. కాకపోతే చూడండి, కొలత మాత్రం తేడా రాకూడదు. కొలత రాకపోతే రావు దూదిలాగా. చూడండి, ఇగో సగ్గుబియ్యం పొడి కొట్టేసాను. గిన్నెడేమో వరిపిండి, గిన్నెడేమో పంచదార. ఓ గిన్నెడు పంచదారకి 2 గిన్నెలు నీళ్లు పోస్తాము. ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యి వేసాను మూకుట్లో. ఇప్పుడు ఫస్ట్ వరిపిండి వేచేస్తాను, కొంచెం బియ్యం పిండి. ఇదేమో గిన్నెడు. దీన్ని నెయ్యిలో బాగా వేచాలి. బాగా వేచాక ఇది మంచి వాసన వచ్చేటట్టుగా వేచాలి. ఇంత నెయ్యి వేసాను, నెయ్యి వేసి ఇది వేచేస్తాను. ఇది బాగా మాడకూడదు, ఉండలు రాకూడదు. వేచిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, ఇగో వేగుతున్నది. ఎందుకు వేచాలంటే, ఒకటి పచ్చిది, రెండోది ఉండలు కట్టేస్తుంది. అందుకు మంచిగా నెయ్యిలో ఇది వేచాలి. చాలా టేస్టీగా ఉంటుంది రసగుల్లా అండి. ఇది 2సారి నేను చేశాను, ముందు కూడా చేశాను. వీడియో పెట్టలేదు, ఇప్పుడు వీడియో పెడుతున్నాను. చూడండి, ఇది బాగా వేచుతాను. చూడండి, ఎర్రగా మంచి నెయ్యి వేసాను అనమాట. 2-3 చెంచాలు, పెద్ద చెంచాలతో వేసాను. నెయ్యితోటి వేచాలి. నెయ్యి వేసి వేస్తే కమ్మదనం వస్తుంది కదా. అందుకు ఇది శుభ్రంగా వేగుతున్నది. చూడండి, ఇది బియ్యం పిండి అనమాట. ఇందులోనే ఇప్పుడు నేను ఇగో శుభ్రంగా ఇలా పొడిగా వచ్చేస్తుంది. విడివిడిగా ఉండలు రాదు. చాలా టేస్టీగా ఉంటుంది రసగుల్లాలు. మనం చేసుకోవచ్చు. పాలు ఇరక్కొట్టి చేసి బదులు పాలు పోయొచ్చు. ఇప్పుడేమో ఒక గిన్నెడు సగ్గుబియ్యం మిక్సీ పట్టేసాను కదా శుభ్రంగాను. ఇప్పుడు ఇది కూడా వేచేస్తాను. అందులోనే నెయ్యిలో ఉన్నది వేచుతాను. కొంచెం చూపిస్తాను చూడండి. బాగా వేగుతుంది ఇది. ఇగో ఈ గిన్నెలో నేను ఇప్పుడు ఒక గిన్నెడు పంచదార వేస్తాను. ఇగో చూడండి, 2 గిన్నెలేమో నీళ్లు పోస్తాను. నీళ్లు పోసి అది కరగనిస్తాను. అలాగా ఈలోపు ఈ పని చూపిస్తాను. బాగా వేగింది సగ్గుబియ్యం పిండి. తర్వాత ఇది వేగింది కదా, చూపిస్తాను చూడండి. ఇగో 2 గిన్నెలు పొయ్యాలి. గిన్నెడు పంచదారకి 2 గిన్నెలు నీళ్లు. అది పోసేస్తే పంచదార కరిగి ఉంటుంది. తర్వాత మరిగించవచ్చు. పాకం అక్కర్లేదు, కొంచెం కరిగాక ఒక 10 నిమిషాలు మరగాలి. చూపిస్తాను. 2 గ్లాసులు, ఒక గిన్నె పంచదారకి 2 గ్లాసులు, అదే 2 గిన్నెలు నీళ్ళు. ఒక గిన్నె పంచదారకి 2 గిన్నెలు నీళ్ళు వేసాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను. ఇది వేగాక ఇందులో 2 గిన్నెలు పాలు పొయ్యాలి. 2 గిన్నెలు పాలు బరాబర్ సగ్గుబియ్యంతో అంత 2 గిన్నెలు పాలు. ఇగో ఓ గిన్నె కాచేసి చల్లారబెట్టాను. బాగా మరిగించాలి. మరిగించేసి చల్లారబెట్టాలి.
ఓ గిన్నె వేసాను కదా, ఇంకో గిన్నె వేస్తాను. ఇక 2 గిన్నెలు పాలు. కొలత తేడా వస్తే రాదండి, విరిగిపోతాయి, ఉండలు వస్తాయి. ఇప్పుడు దీంట్లో అడుగు అంటకుండా ఉండకట్టదు, శుభ్రంగా కలపాలి సిమ్లో పెట్టి. చూడండి, ఆ సగ్గుబియ్యం, ఆ ఊరిపిండి, ఆ పాలు బాగా కలుస్తుంది. చూడండి, దగ్గరగా వచ్చేస్తుంది. ఉండ ఎలా తిప్పితే అలా వస్తుంది మీకు రసగుల్లాలు. వంకటింకర రాదు. పొడుగు రసగుల్లాలు ఉంటాయి, కొంచెం పొడుగువి ఉండలు, అలాగా దగ్గరగా కలపాలి. బాగా కలపాలన్నమాట. ఇగో దగ్గరగా వచ్చేస్తుంది, గట్టి దూదిలా వస్తుంది అనమాట, గట్టి రాయిలా రాదు. సగ్గుబియ్యం కదా, దూదిలా వస్తుంది. తర్వాత పాలు, యాలకులు. నేను సగ్గుబియ్యంతో యాలక్ గింజలు తీసి మిక్సీ పట్టేసాను, ఇంకా పాకంలో వేయక్కర్లేదు. చూడండి, ఇప్పుడు ఇది చల్లారనిస్తాను. చల్లారాక శుభ్రంగా గ్లాస్తో కానీ దేంతో కానీ మెత్తగా కలపాలి, కొంచెం వేడి మీదే. చూపిస్తాను చూడండి ఎలా కలపాలో. మంచిగా వస్తుంది, జారదు, చేతికి అంటుకు. కొంచెం నెయ్యి రాసుకుని ఇది ముందు మెత్తగా చెయ్యాలి. గ్లాస్ ఉంటుంది కదండి, గ్లాస్ కిందని భాగంతో బాగా కలపాలి. ఎక్కడైనా అంత పిసరు ఉండగానే ఉంటే శుభ్రం కలిసిపోతుంది అన్నమాట. చూపిస్తాను చూడండి ఎలా చెయ్యాలో. ఇది వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు దీన్నేమో పెడతాను. గ్లాస్ పంచదారకి 2 గ్లాసులు నీళ్ళు వేసాను కదా, ఇప్పుడు గ్యాస్ వెలిగించి దీన్ని పెడతాను. వెలిగే ఉంది ఆల్రెడీ గ్యాస్, దాని మీద పెట్టాను. ఇప్పుడు అది కొంచెం మరుగుతుంది, చిక్కగా అవ్వకూడదు, కొంచెం కరిగి మరగాలి. చూడండి ఇలాగా ఇది మరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం జల్దీ వేగిన. శుభ్రంగా కలిపేద్దాం. మెత్తగా గ్లాస్ తోటి ఇలా కలిపేస్తే ఏమవుతుంది, ఎక్కడైనా ఉండున్నది అనుకోండి పోతుంది, ఉండలు ఉండకూడదు. ఇక శుభ్రంగా కలిపి, వేడిగా ఉంది కొంచెం, బాగా దగ్గరగా కలపాలి. కొంచెం నెయ్యి చుక్క చేతికి వేసుకుని బాగా కలిపి చూపిస్తాను. ఉండాలి చెయ్యండి, లేకపోతే కొంచెం పొడుగ్గా కూడా చెయ్యండి, పర్వాలేదు, చాలా బాగుంటాయి. ఇగో ఇలాగా శుభ్రంగా తీసేసి చెయ్యి కడిగేసుకోండి. ఇగో ఇది మరుగుతున్నది చూడండి. ఇప్పుడు కొంచెం నెయ్యి చుక్క చేతికి రాసుకుని శుభ్రం చెయ్యి కడిగేసుకోవాలి. ముందు కడిగేసుకున్నాక కొంచెం నెయ్యి రాసుకుంటాను. అది మరుగుతున్నది, ఒక 10 నిమిషాలు మరగాలి. ఇగో ఇలా చేతికి లూజుగా చెయ్యాలి, తడి ఉండకూడదు, నెయ్యి చెయ్యి రాయాలి. ఇగో ఇలాగా లూజుగా రావాలి ఉండ, అందులో వేస్తూ పోవాలి. మరుగుతున్నది కదా, ఇప్పుడు ఉబ్బుతుంది, కొంచెం మరగనిస్తాను, అప్పుడు వేస్తాను. చూపిస్తాను చూడండి. ఇక చూడండి, చూసారా, చాలా బాగుంటుందండి.
చూడండి, వేడి పాకం మరుగుతున్నది. కొంచెం పాకం చిక్కగా రాకూడదు, ఆ పాకంలో వేస్తూ పోవాలి. ఇక చూడండి, కొంచెం చిన్న సైజ్ అయితే ఉబ్బుతుంది అన్నమాట. ఇవి వేసాక ఒక 4 గంటల సేపు వదిలేయాలండి. బాగా చల్లారుతుంది, పాకం అంతా అందులో వేయాలి. చూడండి, కింద నేను సిమ్లో పెట్టాను, కొంచెం మరుగుతూ ఉంటే వెళ్తుంది. విరగడం చితకడం ఏమీ అవ్వదు, ఇది శుభ్రంగా వస్తుంది రసగుల్లాలు. దీంట్లో షేపులు మీరు ఇచ్చుకోవచ్చు, రౌండ్ పెట్టి నొక్కొచ్చు, కొంచెం పొడుగు రసగుల్లాల్లో వస్తాయి కదా, అలా కూడా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. రసంలో 4 గంటల సేపు వదిలేసి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, తర్వాత తీసుకుని తింటే చాలా బాగుంటుంది. వేడి మీద వెంటనే తినకూడదు, ఎందుకంటే పాకం అంతా అందులో పట్టాలి, అప్పుడు జ్యూసీగా వస్తుంది రసగుల్లాలు. చూడండి, తినండి, చూడండి, చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా రసగుల్లాలు ఎంత బాగున్నాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. మీకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారనుకోండి, సాయంకాలం వస్తున్నారంటే పొద్దున్న పూట చేసి వచ్చారు, పొద్దున్న వస్తున్నారంటే రాత్రి చేసుకోవచ్చు, మనం కొనక్కర్లేదు, చాలా బాగుంటుంది. అస్తమాటు పాలు ఇరక్కొట్టి చేసి అక్కర్లేదు, ఇందులో పాలు వేస్తాం కదా మనం, బరాబర్ పాలు సగ్గుబియ్యం, దాంతో చాలా బాగుంటుంది. చాలా జ్యూసీ టేస్టీ రసగుల్లా, చాలా బాగుంటుందండి. నాలుగైదు గంటలు బాగా వదిలేసామనుకోండి, ఈ తీపంతా అందులో పడుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, చాలా బాగుంటుంది, కొంచెం చిక్కదనం వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. చాలా టేస్టీ రసగుల్లా. కిలో పైన అవుతాయి రసగుల్లాలు, కిలో దాటుతుంది, అన్నీ వస్తాయి. మినిమం 4 గంటల పాకంలో అలా ఉండాలి, మొత్తం చల్లారిపోవాలి, అప్పుడు ఆ పాకం అంతా అందులో పడుతుంది. చూడండి, చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. టేస్టీ రసగుల్లా చూశారు కదా, భలే ఉన్నాయి కదండి, మంచి జ్యూసీగా వస్తాయి. చూడండి, ఇది ఇలా వేసి కొంచెం సేపు అయితే మూత పెట్టకూడదు, ఇలా ఉండాలి. తర్వాత చల్లారిపోతుంది కదా, మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. రసగుల్లాలు భలే ఉన్నాయి కదండి. కొంచెం మరగనీయాలి పాకంలో, అప్పుడు అందులోకి వెళ్తుంది. చూడండి, చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పాలు సగ్గుబియ్యంతో రసగుల్లాలు.
చూశారు కదా, తప్పకుండా చెయ్యండి, తినండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా కొంచెం పాకంలో మరగనియాలి. ఒక్క పిసరు మరుగుతూ ఉంటే అది కొంచెం ఇంకా పెద్దవి అవుతాయి. మనకు కొంచెం చిన్న సైజు తీస్తే పెద్దవి అవుతాయి. చూశారు కదా, భలే ఉన్నాయి కదండి రసగుల్లాలు. చూస్తేనే నోరు ఊరుతుంది. చూశారు కదా, టేస్టీ టేస్టీ రసగుల్లా. పాలు చిక్కని పాలు ఉండాలి. చూడండి, జ్యూసీ జ్యూసీగా వేడిగా ఉంది ఇంకాను. చూశారు కదా, ఇంకా చాలా వేడి ఉంది. బాగా చల్లారితే ఆ పాకం అంతా తీపి అందులోకి వెళ్తుంది. అప్పుడే మూత పెట్టకూడదు. చూడండి, చల్లారిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడం. లైక్ చేయండి. థ్యాంక్ యూ.